బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగితే అక్కడికి పోలీసులు వెళ్తే ఏకంగా కాల్పులు కూడా జరిపారు. అందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు వాళ్ళ తమ్ముడు, రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, మరికొందరికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు మీడియా ముఖంగానే ప్రకటించారు. సీన్ కట్ చేస్తే టీడీపీ ఎంపీకి ఏమో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అండ్ రోహిత్ రెడ్డికి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడికి, మరికొందరికి ఏమో 14 రోజులు రిమాండ్ విధించుకుంటూ తాజాగా న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఒకే కేసు పాజిటివ్గా తేలింది అని పోలీసులు చెప్పారు. పాజిటివ్గా తేలినటువంటి టీడీపీ ఎంపీకేమో స్టేషన్ బెయిల్, పాజిటివ్గా తేలిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకేమో జైలు రిమాండ్. భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అంటే సిస్టమ్ ఎంపీలకు ఒక విధంగా, మాజీ ఎమ్మెల్యేలకు మరో విధంగా పనిచేస్తుందా అంటే తెలియదు. మరి ఇదంతా కనుక సిస్టమ్ మీద సూటి ప్రశ్నలు వస్తాయి కదా, సిస్టమ్ మీద సూటి విమర్శలు అయితే వస్తాయి కదా. బహుశా ఈ క్రమంలో ఈరోజు ఏమైనా మీడియా సమావేశం పెట్టి అధికారులు ఈ కేసు, రిమాండు, సెక్షన్లకు సంబంధించి కీలక విషయాలు ఏమైనా వెల్లడిస్తారేమో తెలియదు. నిన్న మీడియా సమావేశం పెట్టిన పోలీసులు ఏమన్నారు, పాజిటివ్ వచ్చింది అని చెప్పారు. టీడీపీ ఎంపీకి కూడా. ఎంపీ అయినా ఎమ్మెల్యేలైనా ఎవరి విషయంలోనే ఒకే విధంగా పనిచేస్తాం, డ్రగ్స్ తప్పు అన్నారు. మరి ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి కదా. మళ్ళీ ఈరోజు ఏమైనా ఇంకా పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఈ సిస్టమ్ మీద వచ్చే విమర్శలు ఏదో విధంగా పక్కకు పోయేకి, లేకుంటే మరికొన్ని కవర్ చేసేకి, ఇంకా నెక్స్ట్ ఏ విషయాలు వెల్లడిస్తారు అన్నది ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశం. అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఏం వివరాలు చెప్తారు అని చూడాలి.